అపరిచితులతో పరిచయాలు అత్యంత ప్రమాదకరం. ముక్కు ముఖం తెలియని వాళ్లను గుడ్డిగా నమ్మకూడదు. కాలక్షేపం కోసమో సరదా కోసమో మాట్లాడుకున్న మాటలు ఎటైనా దారితీయొచ్చు. ఇక ఇంటర్నెట్ ప్రేమలు, సెల్ ఫోన్లో సంభాషణలు ప్రాణాల మీదకు తెచ్చిన ఘటనలు విదితమే. అలా 15 ఏళ్ల క్రితం ఓ రాంగ్ కాల్లో పరిచయమైన యువకుడితో స్నేహం మహిళకు ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది? అసలు పరిచయమే లేని వ్యక్తితో అన్నేళ్లు స్నేహం ఎలా కొనసాగింది? చివరకు అపరిచిత స్నేహితుడు ఆమెను ఏం చేశాడు? ఫోన్ ఎత్తి హలో, ఎవరండి మాట్లాడేది అని అడిగింది. అవతలి వ్యక్తి మాటలు విని రాంగ్ నెంబర్ అని చెప్పింది. అంతటితో ఆ కాల్ కట్ చేస్తే బాగుండేది, కాని ఆ పని చేయలేదు. 15 ఏళ్ల క్రితం చేసిన ఆ చిన్న తప్పు ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. 5 ఏళ్ల క్రితం వదిలించుకున్నా మళ్లీ వెంటపడ్డాడు. మరి ఈసారి ఏం చేశాడు? అడిగినప్పుడల్లా డబ్బులిచ్చి ఆదుకున్న స్నేహితురాలిని ఏం చేశాడు? 5 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకుని మరి ఆమె ఇంటికెందుకొచ్చాడు? విశాఖ ఆరిలోవకు చెందిన కాపు లక్ష్మి చిట్టీల వ్యాపారం చేస్తుంది. భర్త జీవీఎంసీ ఉద్యోగి. 2 పిల్లలతో సాఫీగా సాగుతున్న ఆమె జీవితాన్ని ఓ రాంగ్ కాల్ మలుపు తిప్పింది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఆమె ఫోన్కు రాంగ్ కాల్ వచ్చింది. అవతల వ్యక్తి బొబ్బులికి చెందిన వంజరాపు శివగా పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయాన్ని అంతటితో వదిలేస్తే సరిపోయేది. కాని ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. తరచూ ఫోన్ చేసి మాట్లాడుకోవడంతో అప్పుడప్పుడు అవసరాలకు లక్ష్మి డబ్బు సాయం చేస్తుండేది. అదే ఆమె కొంప ముంచింది. ఈ వ్యవహారం ఇంట్లో తెలియడంతో 5 ఏళ్ల క్రితమే గొడవ జరిగింది. అప్పట్నుంచి లక్ష్మీ శివ మధ్య మాటలు నిలిచిపోయాయి. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన శివ పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. బెట్టింగ్లో బాగా సంపాదించి అప్పులు తీర్చేద్దామని భావించి ఆ ఊబిలో కూరుకుపోయాడు. ₹1 కోటి నగదుతో పాటు భార్యకు చెందిన 30 తులాల బంగారాన్ని సైతం అమ్మి బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. అప్పుల వాళ్లు ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేయడంతో వారికి సర్ది చెప్పలేకపోయాడు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చిన లక్ష్మీ సైతం ముఖం చాటేయడంతో శివకు ఏం పాలుపోలేదు. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడంతో 5 ఏళ్ల తర్వాత లక్ష్మికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఆమె రావద్దని చెప్పినా మాట వినకుండా వెళ్లాడు. ఆ సమయంలో లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంది. చిట్టి డబ్బులు 5 లక్షలు తమ్ముడికి ఇవ్వడానికి రెడీ చేస్తుండగా ఆ డబ్బులు తనకు ఇవ్వాలని శివ ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం 5 లక్షల డబ్బుతో పాటు ఆమె మెడలో ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలు తీసుకుని శివ కాశీకి పరారయ్యాడు. హత్య చేసి ఆమె ఒంటి మీద ఉన్నవి, ఇంట్లో నగలు, ఇంట్లో ఉన్న క్యాష్ అన్నిటితో కూడా ముద్దాయి పారిపోవడం జరిగింది. దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా ఫస్ట్ లీడ్ మనకు వచ్చింది. ఆ ముద్దాయిని కంటిన్యూస్గా ట్రాక్ చేసుకుంటూ ఆ ముద్దాయి హత్య తర్వాత ఇక్కడ విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఢిల్లీ, మరలా రిటర్న్ రాయగఢ్ నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో పక్కా ఇన్ఫర్మేషన్తో విశాఖపట్నంలోని పట్టుకోవడం జరిగింది. ఇతనికి ఆ మృతురాళ్ళతోటి 15 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఇతను వచ్చినప్పుడు ఫోర్స్ఫుల్ ఎంట్రీ కాకుండా తెలిసిన వ్యక్తి కదా అని ఇంట్లోకి రానివ్వడం జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకొని ఇతను ఆమెను హత్య చేయడం, ఆవిడ దగ్గర ఉన్న డబ్బు బంగారంతో పరారీ అయ్యాడు. చాలా ఘోరం కదండి. ఇలాగైతే ఎలా అండి? అసలు ఒక ఆడమనిషిని అలాగ ఇంట్లోకి వెళ్ళి అలా చేశాడంటే ఆడు ఎంత దుర్మార్గుడు. తర్వాత అతనికి అసలు ఎవరని తెలియదు కదండి. అలాంటి మనిషి ఎలాగెళ్ళి అంత పక్కాగా ప్లాన్ వేసి చేశాడంటే మరి ఇది ఎలా ఏంటని చెప్పుకోవాలండి మనం అసలు. తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా బాగా శిక్షించాలండి. ఇప్పుడు ఆడికి ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టి మేపి అన్ని మటుకు చెయ్యొద్దండి. నలుగురిలో కూడా పెట్టేసి ఇంకెవ్వరికి కూడా ఇలా జరగకంటానా చెయ్యాలండి కంపల్సరీగా కూడా. తాను అందరినీ మోసం చేశానని, తాను చేసిన తప్పులకు ఇంట్లో వాళ్లను వేధించొద్దంటూ శివ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
బ్యాగ్లోనే నల్లపూసలు, రింగ్స్, తాళి ఇవి ఉన్నాయి, లాకెట్స్. వాళ్ళ ఫ్యామిలీకి అందజేయండి. నెక్స్ట్ నేను కాశీ వెళ్ళాను, ఆవిడ పేరున కొన్ని అన్నదానాలు చేయించాను. 3 days ఉన్నాను కాశీలో. ఇలా జరిగిందానికి వాళ్ళ ఫ్యామిలీకి నేను క్షమాపణ కూడా చెప్పడం తప్పులేదు, క్షమించండి. ఎట్టకేలకు పోలీసులు శివను పట్టుకుని అతని వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం మంచిది కాదని, తెలియని వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు.